మ్యానుఫ్యాక్చరర్ అనే వాళ్ళు MOQ ఎందుకు అడుగుతారు? సో MOQ అనేది మ్యాండేటరీ ఎందుకు అవుతుంది? సో ఈ MOQ లేకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేరా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మనం MOQ ఎందుకు అడుగుతామంటే ఒక ప్రొడక్ట్ అనేది ఒక కాంపిటేటివ్ ప్రైస్లో చేయాలి. ఈరోజు మనం తయారు చేయాలంటే ఒక సిస్టమేటిక్గా తయారు చేయాలి, ఒక ప్రాసెస్లో తయారు చేయాలి. సో ఈ ప్రాసెస్లో ఈ మినిమం స్టాండర్డ్స్ అన్ని మనం మెయింటైన్ చేయాలంటే ఒక బల్క్లో చేసినప్పుడు మాత్రమే సో మనం ఆ ప్రైస్ అనేది కాంపిటేటివ్గా మనం ఇవ్వగలుగుతాము. ఎందుకంటే 100 పీసెస్ కట్ చేయాలన్నా అదే టైం పడుతుంది, 500 పీసెస్ కట్ చేయాలంటే కూడా అదే టైం పడుతుంది. సో 100 పీసెస్కి అయినా అదే శాంపిల్ చేయాలి, 500 పీసెస్కి కూడా అదే శాంపిల్ చేయాలి. సో ప్రొడక్షన్ లైన్లో వెళ్ళినప్పుడు 100 పీసెస్కి అయినా సరే అవే మెటీరియల్ యూజ్ చేయాల్సి ఉంటుంది, అదే ప్రాసెస్, అదే QC ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. బట్ 500 పీసెస్కి వెళ్తే కూడా అదే ఉంటుంది. క్వాంటిటీ మనకు పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ కాస్టింగ్ అనేది తగ్గుతుంది. సో దాంతోపాటు మనకి క్వాలిటీ అవుట్పుట్ తీసుకురావడానికి కూడా మంచి ప్రాసెస్ అనేది మనం సెట్ చేయడానికి అవుతుంది. అండ్ అదేవిధంగా శాంప్లింగ్ కూడా మనం ఒక 2-3 శాంపిల్ చేసి మంచి అవుట్పుట్ తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి సో మనం మినిమం క్వాంటిటీ అనేది మ్యాండేటరీ. ఆ మినిమం క్వాంటిటీ వచ్చినప్పుడు బెస్ట్ అవుట్పుట్ అనేది కాంపిటేటివ్ ప్రైస్ అనేది మనం ఇవ్వగలుగుతాం. సో ఇది మేజర్. సో ఇందుకోసం మనం MOQ చేస్తాము. ఇంకా పెద్ద కంపెనీస్ అయితే పెద్ద MOQ 500,000 అడుగుతారు. బట్ ఇంకా మేము దాన్ని మినిమైజ్ చేసి మినిమం ఒక 200 పీసెస్లో చేసేలాగా టోటల్గా ఇది మనం సెట్ చేయడం జరిగింది.